మేము గౌన్లోళ్ళం బై మా మాట కటుగా ఉంటదేమో గాని మేము పోసే కళ్ళు లెక్కనే మా మనసు తీయ ఉంటది. జై గౌడన్న. హలో అండి, నమస్తే. మొన్న విలేజ్కి వచ్చినప్పుడు ఇంకా డాడీ ముంజకాయలు అట్లనే ఉన్నాయి, మీకోసం అట్లనే వచ్చిన 2 చెట్లవి లేతగా ఉన్నాయి, తిందు రండి అంటే ఇంకా ఇంటికైతే వద్దు బాపు అక్కడికే వస్తాము అంటే అక్కడికే తీసుకెళ్ళిండు. ఇంకెట్లాగో అక్కడి వరకు వెళ్ళినామని చెప్పి ఇంకా బాపు అయితే అల్లుడి కోసము, కొడుకుల కోసము, మనవడు మనవరాల కోసం అయితే ఇంకా మంచిగా కళ్ళు కూడా తీసుకొచ్చిండు. బాపు చేతిలో తయారు చేస్తున్నవి రాకే అంటారు, గ్లాస్ లో కన్నా వాటిలోనే తాగుతారు అనమాట కళ్ళు. అట్లా తాగుతానే న్యాచురల్ ఫీలింగ్ వస్తుంది. ఇన్ని డేస్ హైదరాబాద్లో ఉన్నా వెళ్ళే ప్రతి గల్లీకి ముంజకాయలు కనబడుతుండే, కాకపోతే ఎక్కడ ఎప్పుడు కొనుక్కొని తినలేదు. నేను షార్ట్లో కూడా మీకు ఎక్కడ పెట్టలేదు చూసిలా. ఎందుకంటే నాకు ముంజకాయలు అంటే మా డాడీ తీసుకొచ్చే ముంజకాయల టేస్టే మంచిగా అనిపిస్తుండే. అవి చూడడానికి పైన ముదిరిన దానిలాగా మచ్చల్లాగా కనబడుతుండే. అవి తింటే ఈ టేస్ట్ ఎక్కడ పోతుంది అని చెప్పేసి తినలేదు. మళ్ళీ దట్టు సమ్మర్ హాలిడేస్ కూడా స్టార్టింగ్లో రాలేదు. ఇప్పుడు వెళ్ళేసరికి చాలా చెట్లు ముదిరిపోయినాయి, అంటే పండుదాటి కళ్ళు అవుతుందా ఉంటుంది అనమాట. ఇప్పుడు అయినా ఇంకొక 2 చెట్లు ఇవి లేతగా ఉన్నాయి, అట్లనే ఉంచిన అని చెప్పేసి ఇంకా బాప అయితే మమ్మల్ని తీసుకొచ్చుకొని తక్కువ తిన్నాము. కాకపోతే తిన్న కాడికైనా ఫుల్ హ్యాపీ, ఎందుకంటే లేతగా ఉన్నాయి కాబట్టి. ఈ వీడియో షూట్ మొత్తము అక్కడ ఎట్లయితే ఎంజాయ్ చేసినామో అదే రాగా పెడుతున్నా. వీడియో చాలా ఫన్నీగా అండ్ సూపర్గా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఇప్పుడే లైక్ చేసి వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇవి సుట్టాకులు కదనే. తమ్ముడు వాళ్ళు ఇక్కడికి వస్తుంటే లొకేషన్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి కెమెరా కూడా తెచ్చుకున్నారు. సో వాళ్ళు ఫస్ట్ ట్రయల్ వేస్తారు అనమాట పిల్లలను. ఏం కాదురా, ఫస్ట్ దాన్ని మారవై అటు మారవై. పిల్లలు కూడా కళ్ళు తాగుతారా అక్క అని చెప్పేసి తెలియని వాళ్ళని అడుగుతారు. తెలిసిన వాళ్ళు అయితే పిల్లలకు తాగిస్తేనే మంచిది అని చెప్తారు. మా సైడు కళ్ళు అనేది చాలా హెల్త్కి మంచిది. పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా తాగుతారు. లైక్ కొబ్బరి బొండం వాటర్ ఉంటుంది. ఇంకా దీనికన్నా డాడీ మేము వచ్చినామంటే చాలు పొద్దున్నే నీరా కళ్ళు తీసుకొస్తాడు. అదైతే సేమ్ కొబ్బరి నీళ్ళ వాటర్ లాగానే ఉంటుంది. నచ్చిన వాళ్ళ వీడియో చూడండి. ఇది కొత్తగా అనిపించే వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. నచ్చని వాళ్ళ వీడియో స్కిప్ చేసేయండి. చాలా కాలు మీద కాలు ఎందుకురా? కాదే దాని కాలు కూర్చోనికి రాదు. ఒక బజ్జీ తిను, ఒక్కటి తిను, కింద పడుతుంది ఉల్లిగడ్డ. తినమ్మా, బాగుందా? ఆ ఫోటో పిచ్చోళ్ళు ఆగు, అది దాయి జరసేపు ఆడుకో. ఒకటేసారి తాగుతా రిమ్ వస్తుంది. అలా కల్లేదురా, వానికి తీయరాదు, వీనికి పిచ్చి అయిపోయారు. ఇద్దరికి సరిపోయి. స్పెట్స్ ఎందుకు నీకు? కొంచెం అయినాక మెల్లగా ఆడుకునే ఏమైనా ఉంటాయి బండల కింద. ఆగే బాపేమో గిరాకీ వాళ్ళకి ముందే కళ్ళు ఇచ్చేసి వచ్చిండు వాళ్ళకి బాటిల్లో పోసి. కాకపోతే వాళ్ళకి కూడా ఇట్లా రాక కట్టి రాకలో పోస్తేనే నచ్చుతుందంట. మళ్ళీ వాళ్ళు కూడా డైరెక్ట్ ఇక్కడికే వచ్చేసిళ్ళు. కాస్త పాపం మాతోని టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాడు. ఇంకా అటు ఇటు ఇద్దరికి ఒకరి తర్వాత ఒకరికి వస్తూనే ఉన్నాడు. మా వాడు వీడియోలో కనబడితే నాకైతే సబ్స్క్రైబర్లు ఫుల్గా పెరుగుతారంట. సాయి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి చూద్దాం ఎన్ని సబ్స్క్రైబర్స్ అవుతారా. ఇంకా మా తమ్ముడు ఒక దిక్కు కళ్ళు, ఇంకో దిక్కు ఫొటోస్. ఇంట్లో నలుగురు ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది. నాకేమో వీడియోస్ యూట్యూబ్లో, ఇన్స్టాలో, సోషల్ మీడియాలో వీడియోస్ చేయడం ఇష్టము. మా తమ్ముడికి ఏమో కంప్లీట్గా వీడియోస్ కన్నా ఫొటోస్ తీయడం ఇష్టము. ఫొటోస్ ఎడిటింగ్ అదంతా కూడా. ఇంకా కెమెరా పట్టుకోకుండా ఫొటోస్ తీయకుండా మా ఇంట్లో ఇద్దరు ఉంటారు, మా తమ్ముడు మా అన్న. వాళ్ళకి అసలు ఫోటోలు కానీ కెమెరా అసలు టచ్చే వద్దనమాట. అది కనిపిస్తే చాలు అసలు దూరంగా వెళ్ళిపోతారు. చిన్న తమ్ముడికి ఏమో కనీసం తీస్తాడు. ఇంకా మా అన్న అయితే ఆయనతో కూడా తీయడం అనమాట. పాపం బాప వెళ్తున్నాడు ఇక వాళ్ళ దగ్గరికి. అక్కడ ఉన్నారు వాళ్ళు. ఇంకా అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి కాసేపు పోసి మళ్ళీ వస్తే ఆ లోపు మీరు ఫొటోస్ దిగండి అని చెప్పి పోతున్నాడు. వానికి తీయరాదు, బాగుంది మన సపడక. ఫేస్ అడ్డొస్తే ఫేస్ తీసేసి తీయాలరా నీకా? ఇంకేమైనా లేవా ఆశలు కోరికలు?
కళ్ళు పోసి బాప అయితే వచ్చిండు. ముంజకాయలు ఒక్కటే గోలు ఉండే. ఫస్ట్ నేను పట్టుకొస్తున్నా కదా వీడియో క్లిప్లో, కొన్ని షార్ట్స్ కూడా పెట్టినాను మన ఛానల్లో. ఇంకో కింద కనిపిస్తుంది కదా ఆ ఒక గోల, అలాంటి 2 తీసుకొచ్చిండు అంతే. అవి లేతగా ఉంటాయి కాబట్టి అందులో కళ్ళు వాటర్ వస్తుంది కదా, కళ్ళు ఉంటుంది అందులో. అట్లా తింటే మంచిగా. ముంజకాయలు మెల్లగా గోతాను ఫాస్ట్. ఇంకా లేత ఉన్నాయా ఇవి? అది ముంజకాయనా? లోపల రసం ఫస్ట్ రసం నీ కూడా కొత్త మనం తీసుకోవద్దాం మన ఇంటికి. ఇక్కడ తాగకు, ఇంటికి తీసుకోవద్దాం. గివి పనులు ఎక్కడైతే ఎందుకు అవుతాయి అవి తినాలి. ఇంకా తినాలి. అక్కడ కూర్చోకో. మా ఇంటికి పోయి కూర్చొని తింటాం. కన్ను తినాలి. తినాలి మా ఇంటికి పోయి కూర్చొని తింటాం. తేలితే ఒక్క నిమిషం ఇంకా తినకు, నేను వస్తాను. కత్తి మీదకి వస్తుంది. గౌన్లో బాయ్ సుక్క ముక్క లేకపోతే అస్సలు దిగదు. డైలీ వీళ్ళు ముంజకాయలు కట్ చేయడానికి చాలా మంది అడుగుతూనే ఉంటారు. కానీ ఆ ముంజకాయలు కట్ చేయాలి, ఆ ముంజకాయలు తెంపాలి అంటే అంత పెద్ద చెట్టు ఎక్కాలి, కళ్ళు తీయాలి, కళ్ళు అమ్మాలి పొద్దున సాయంత్రము. సో మనం చిన్న చిన్న పనులు చేస్తేనే మనకు చాలా అవస్థ, అంటే ఎనర్జీ కోల్పోతాం కదా. బట్ వీళ్ళు ఎంత ఏజ్ అయినా కూడా మన డాడీ వాళ్ళు, అంటే మనము కొంచెం పని చేస్తేనే ఇప్పుడు మనకు ఓపిక ఉండట్లేదు. సో వాళ్ళు ఆ ఏజ్లో కూడా అంత పెద్ద చెట్టు ఎక్కి అంత వర్క్ చేసి మనల్ని మన పిల్లల్ని అందరినీ హ్యాపీగా చూసుకుంటారు. ఇంకా ఈ ముంజకాయలు కట్ చేస్తుంటే సమ్మర్ సీజన్ లోనే వస్తుంది. సమ్మర్ సీజన్ లోనే చాలా మందికి తినాలనిపిస్తుంది. ఏ సీజనల్ ఫ్రూట్ అప్పుడు తినాలని చెప్పి. సో చాలా మంది అడుగుతూనే ఉంటారు. కోసివేయడం పెద్ద పనేం కాదు, పైనుంచి తెంపడం ఈజీగానే అనిపిస్తుంది. కానీ ఒక్కొక్క కాయను తీసి అది కట్ చేయాలి, కొయ్యాలి అంటే చాలా కష్టం. ఎందుకంటే అది చెస్ట్ దగ్గర సపోర్ట్ పెట్టుకోవాలి. తినాలి, మొత్తం తినాలి. వైట్ తోటి తినాలి. వైట్ తోటి తింటేనే అరుగుతుంది. అరగదు అమ్మా, మస్తు ఉంటుంది. వైట్ బాగా లేకుండా తినాలి, అరుగుతుంది. లేకుండా కడుపుతుంది. గారెలు తినపోయాను. సాయి గారెలు తీసుకోపోయినారా? సరితారా సెల్వట్ నా దగ్గర పాస్ వాళ్ళకి దూరంగా ఉంటా. దూరం దీంతో తింటే మంచిగా ఉంటుంది. తీసుకో ఒక గోల 2 గోలు అంటే గోలకు ఒక 10 కాయలు ఒకటేసారి కట్ చేయాలంటే చెస్ట్ దగ్గర పెట్టుకునేసరికి అక్కడ నుంచి ప్రెస్ చేసి కట్ చేసేటప్పుడు దాన్ని పట్టుకునేసరికి అక్కడ పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట. అందుకే అంత ఈజీగా ఎవరికి పాప కోసివ్వడు. యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు తాళెక్కే వాళ్ళు ఉన్నారు చూసినా, వాళ్ళు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. కొంచెం ఏజ్ మీద పడుతుంటే ఆరోగ్యాలు కూడా బాగుంటాయి కాబట్టి మేము కూడా వస్తాము. సో ఇప్పుడు మాకు లేతే దొరికినాయి కాబట్టి ఒక 6 కాయలైనా కూడా కొంచెం హ్యాపీగా అనిపించింది. అంటే ఆ టేస్టే నాకు ఇప్పుడు కూడా ముంజకాయలు అంటే ఆ టేస్టే రావాలి. ఇంకా మళ్ళీ ఎక్కడైనా తిన్నా అనుకోండి, టేస్ట్ పోయింది అనుకోండి, ఇంకా అంతే నా సంగతి. అందుకే నేను అక్కడ మాత్రమే తింటా. మేము సిటీలో వెళ్ళినప్పుడు ప్రతి గల్లీకి కనిపిస్తుంటే ఇంకా వీటితోని వెరైటీ డిఫరెంట్ ఐటమ్స్ కూడా చేస్తారండి. ఎప్పుడు తినాలనిపించినా క్రేవింగ్స్ వస్తూ ఉండే, కానీ అస్సలు కొనుక్కోకపోతుండే. మళ్ళీ ఆ టేస్ట్ ఇక్కడ పోతుందని చెప్పి కాకపోతే ఊళ్ళల్లో న్యాచురల్గా అక్కడ తిన్నదే. వైట్ మొత్తం తీసేయ్, వైట్ తీసేయ్ మొత్తం. వైట్ తీసేయ్. ఇప్పుడు నీది నాది. ఈ పెద్దది, ఇది పెద్దది. అదే దూరం దీన్ని క్వశ్చన్ అయినా తినకు, మనం ఇంటికి వెళ్ళి తిందాం. నువ్వు ఇప్పుడు తినకు. ఏ పనిలోనైనా కష్టమే ఉంటుంది. కష్టం లేని పని ఉండదు. మనకు ఫలితం వస్తుందంటే ఖచ్చితంగా కష్టపడాల్సిందే. చూసే అంత ఈజీ కూడా కాదు.
ఇంకా మా తమ్ముడు ఇక్కడనే ఉంటాడు ఆడైతే. ఇప్పుడు సమ్మర్ ఎండింగ్ సీజన్ లో వినమని చెప్పిన కదా మేము, వాడు ఇంతవరకు అసలు ముంజకాయలే తినలేదంట. అక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా దగ్గరున్నంత వరకు వాటి విలువే తెలియదు. అవి మనకి దూరంగా వెళ్ళినాయి అనుకోండి. ఇప్పుడు చిన్నప్పుడు మనకు జామ చెట్లు ఎక్కి ఇంటి పక్కలో అట్లా కోసుకొని జామకాయలు తింటుండే, సీతాఫలకాయలు మన పెరట్లోనే వండుతుండే, ఇంకా ఈ ముంజకాయలు డాడీ వాళ్ళు కోసుకొస్తుండే. అప్పుడు అవి ఏమంత ఇంట్రెస్ట్ తినకపోతుండే, వాటి గురించి తెలియకపోతుండే. ఇప్పుడు వాటి గురించి హెల్త్ ఎట్లా కాపాడుకోవాలి, అవి తింటే హెల్త్కి ఎంత బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి తెలిసినాక మనం తిందామన్నా కూడా అవి మందులు పెట్టే వండిస్తున్నారు. మన సిటీలోకి వచ్చినాయి అన్నీ కూడా. సో మన చెట్టు మీద కాయ కోసుకొని తిన్నట్టు ఉండదు, అక్కడ ఎట్లా కొనుక్కొని తిన్నా కూడా మళ్ళీ అంత టేస్ట్ ఉండదు. సో అందుకే ఏదైనా దూరం వచ్చినాకనే తెలుస్తుంది వాటి విలువ. వాడికి ఇప్పుడు అదే చెప్తున్నా నేను, అంతవరకు తినలేదు, ఇప్పుడు ఫస్ట్ కాయ తింటున్నాడు వాడు కూడా మాతోని కలిసి. దగ్గర ఉన్నప్పుడు అంతే విలువ తెలియదు, అంతే కదా. అండ్ అన్నట్టు మీరు ముంజకాయలు తిన్నారా అయ్యారు కామెంట్ చేయండి. ఈ సీజన్ అయిపోయే టైంలో ఈ వీడియో పెడుతున్నా, కాకపోతే ముంజకాయలు తిన్నారా లేదా కూడా కామెంట్ చేయండి. ఏ ఒక్క ముంజకాయలు కోసేవాడు వస్తే వాడు ఆ పట్టుకొని వస్తే వాళ్ళు 3-4 ఉన్నారు బ్యాచ్, వాళ్ళు పోతాను. నేనైతే ఇవ్వని కళ్ళు కాసిన కష్టం. ఇప్పుడు మెల్ల మెల్ల పారే కూడా తినరు. ఫస్ట్ వాటర్ తాగురా బిన్ను. ఇవ్వలే నీళ్ళు పోయినా తాగురా ఎట్లా ఉన్నది కదా. ఎండ రాదు, ఎండ ఎట్లా కొడతాంది, నీడ రారే ఎండ ఎండ కొడతాంది రారే. నేను ఎట సప్లై వాళ్ళ ఇంట తీసుకో. మరి నీడ రా, మరి ఎండ ఎట్లా కొడతాంది ఇట్లా చెట్టు చెప్తా. గిటారి గిటు గిటు కూర్చోరు. నేను తాగుతా అందరికీ ముంజకాయలు కోసిచ్చి అందరికీ కళ్ళు పోసిన తర్వాత డాడ్ అయితే కళ్ళు తాగుతున్నాడు. అది కూడా ఇంకా వాళ్ళ చిన్న కొడుకు పోస్తున్నాడు అనమాట. వీడు వంచుతుంటే ఇంకా బాప అయితే తాగుతున్నాడు. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా మేము నాటుకోలే తీసుకుంటాము. నిన్న మేడారం పోయిన వీడియో కూడా అప్లోడ్ చేసిన కదా, మేడారం వెళ్ళినప్పుడు కూడా నాటుకోలే ట్రై చేసి ఉండే బాపు, కాకపోతే నాటుకోలు దొరకలేదనమాట. లక్కీగా ఈ రోజు నాటుకోడి దొరికింది. ఇంకా నెక్స్ట్ డేనే వెళ్ళేది ఉండే మేము. ఇంకా నాటుకోడి దొరికింది కదా అని చెప్పేసి డైరెక్ట్ ఇక్కడికే తాడి చెట్టు దగ్గర కట్ చేసి ఇక్కడే ఇంకా మొత్తం క్లీన్ చేద్దామని చెప్పి ఇక్కడికే తీసుకొచ్చిండు బాబు అంతా కూడా నాటుకోడిని. మనకిష్టం ఉన్నది ఎంత కష్టమైనా చేసేది ఎవరు మన లైఫ్లో పర్సన్స్ అంటే కొంతమందే ఉంటారు. అదే స్పెసిఫిక్గా నాన్న అని చెప్పుకోవచ్చు. సో దాంట్లో మా బాపు గ్రేట్ అని చెప్తా నేను. మనకి కొన్ని చిన్న చిన్న ఇష్టం ఉంటాయి, కాకపోతే అది చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అయినా వాళ్ళు ఇష్టంగా చేస్తారు, మీకు అర్థమైందని అనుకుంటా. ఇంతకీ మీరు నాటుకోడి తింటారా కామెంట్ చేయండి. ఎందుకు ఈ మాట అడుగుతున్నా అంటే నాటుకోడి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. దాంట్లో మా హస్బెండ్ ఒకరు అనమాట. నా మ్యారేజ్ కాకముందు వరకు తను అసలు నాటుకోడిని టచ్ కూడా చేయలేదంట, అసలు తినకపోతున్నానంట. బాయిలర్ కోడి ఇష్టం ఉండిండనంట. కాకపోతే బాయిలర్ కోడి కంట నాటుకోడి ఎంత మంచిదో చెప్పినాక మాకు పెళ్ళైనాక ఒక 5 years తర్వాత మెల్లమెల్లిగా అలవాటు చేస్తుంటే ఇప్పుడు నాటుకోడినే ఇష్టంగా తింటాడు బాయిలర్ కోడి కన్నా. చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా బాబు అక్కడే తాటికమ్మలతో మంట కూడా పెట్టేసిండు. మొత్తం నేనే ఇంకా మంటలో కాపీ అంతా కూడా మళ్ళీ దాన్ని ఇంటికి తీసుకెళ్ళి కట్ చేసిన. ఎందుకంటే అప్పటికి గిరాకీ వచ్చిండే. పొద్దున్నే వెళ్ళినాము ఎండ కాకముందే, ఆ టైంకి బాగా గిరాకీ ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం టైంలో ఏమి ఉండదు కదా. ఇంకా నువ్వు వెళ్ళు బాపు అని చెప్పి మొత్తం నేనే చూసుకున్నాను అనమాట. నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అది ఈజీగా నేర్చుకోవచ్చు. దాన్ని చూసి వద్దు నేర్చుకోవడం వద్దు అని చెప్పేసి అనుకుంటే దాన్ని ఎంతగానో మనం నేర్చుకున్నది రాదు కదా. సేమ్ అట్లనే మా ఇంట్లో నేను మా చిన్న తమ్ముడు అన్ని ఇంట్రెస్ట్గా చూస్తాము, నేర్చుకుంటాము కూడా. ఇంకా మా పెద్ద తమ్ముడు మా అన్న ఇద్దరు ఉన్నారు, అసలు వాటి జోలికి కూడా రారు. వాళ్ళైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళు నేర్చుకోరు. అందుకే మేము వాళ్ళని కూడా పట్టించుకోము. ఎందుకట మగోళ్ళు తాడి చెట్లు ఎక్కితే ఆడోళ్ళు కళ్ళు వంచేది, అమ్మేది కూడా.
అద్దు అద్దు బాగా మంచి లేడు వాడు మంచిగా ఉన్నాడు నువ్వు ఎంటికలు లేవు నువ్వు పడవు ఆయన ఫోటోలో అరే మంచిగా గిక్కొని చల్లిరా సైడ్ నుంచి చల్లి ఫోటో ముత్తది కట్టేసి ఫోటో తీయాలి ఒకసారి అదే పోయేస్తుందిరా అక్కడ జరిగాక నువ్వులే వాడు ఉన్నదే కర్రగా వాడు ఫిల్టర్లో తెల్ల చేసుకుంటాడు నల్ల బంగారం అవ్వా మమ్మీ ఇంకా మంచిగా పడలి ఎట్లా ఉన్నది ఇగో ఇది అంత వచ్చి దిగకు లూకే పడుతుంది వీడియో మొత్తం చూసారు కదా, నచ్చిందా, ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా వీడియో లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ స్వాతి ముచ్చట్లు. ఈ హ్యాపీ మూమెంట్లో మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నా అండి. నా యూట్యూబ్ పేమెంట్ వచ్చింది, ఫస్ట్ పేమెంట్. నెక్స్ట్ వీడియోలో అదే అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ వెయిట్ ఫర్ దట్. థ్యాంక్ యూ.